అసలు మనం పూజించే శివుడు ఎవరు? ఈ విషయం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శివుడు ఒక దేవుడు మాత్రమే కాదు. ఆయన సృష్టి, స్థితి, లయ అన్నింటికీ ఆధారం అయిన పరమసత్యం. అందుకే ఆయనను మహాదేవుడు అని అంటారు. శివుడిని ఆదియోగి అని ఎందుకు అంటారు? యోగం అంటే కేవలం వ్యాయామం కాదు. మనస్సు, శరీరం, శ్వాస, చైతన్యం ఇవన్నీ ఒకే తాళంలో ఉండడం. హిమాలయాల్లో ధ్యానంలో ఉన్న శివుడు తన జ్ఞానాన్ని సప్తర్షులకు బోధించాడు. అక్కడి నుంచే యోగ విద్య ప్రపంచమంతా వ్యాపించింది. త్రినేత్రుడు. మూడో కన్ను అర్థం ఏంటంటే శివుని మూడో కన్ను కోపానికి మాత్రమే కాదు. 2 కన్నులు ఈ ప్రపంచాన్ని చూస్తాయి. మూడో కన్ను సత్యాన్ని చూస్తుంది. అహంకారం, అజ్ఞానం పెరిగినప్పుడు శివుని మూడో కన్ను తెరుచుకుంటుంది. అది వినాశనం కాదు, శుద్ధి అంటారు. అసలు నీలకంఠుడు విషాన్ని ఎందుకు తాగాడు? సముద్రమథనంలో హాలాహలం అనే ప్రాణాంతక విషం బయటకొచ్చింది. అది లోకాన్ని నాశనం చేయబోతుండగా శివుడు ఎవరి సహాయం అడగకుండా విషాన్ని తాగాడు. కానీ లోపలికి దిగనివ్వలేదు, గొంతులోనే ఆపాడు. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. భస్మం శివుడు ఎందుకు పోస్తాడు? భస్మం అంటే కాలిపోయిన తరువాత మిగిలేది. అర్థం ఏంటంటే అందం, ధనం, శరీరం అన్నీ ఒకరోజు భస్మమే అని. శివుడు మనకి ఏం చెప్తున్నాడంటే అహంకారాన్ని విడిచిపెట్టమని, సత్యాన్ని గుర్తించమని. నాగం శివుని మెడ చుట్టూ ఎందుకు ఉంటుంది? నాగం అంటే భయం, నాగం అంటే కాలం. సాధారణంగా మనుషులు కాలానికి భయపడతారు, కానీ శివుడు కాలాన్ని తన నియంత్రణలో పెట్టుకుంటారు. అందుకే నాగం శివునికి ఆభరణం. డమరుకం శబ్ద సృష్టి. శివుని డమరుక శబ్దం నుంచే సంస్కృత భాష యొక్క మూల శబ్దాలు వచ్చాయని నమ్మకం ఉంది. శబ్దం నుంచే అక్షరం, అక్షరం నుంచే జ్ఞానం, జ్ఞానం నుంచే సృష్టి. అందుకే శివుడిని శబ్ద బ్రహ్మ అని కూడా అంటారు. శివలింగం నిజమైన అర్థం. శివలింగం దేవుని విగ్రహం కాదు. అది ఆరంభం లేని శక్తి, అంతం లేని సత్యం, ఆకారానికి అతీతమైన పరమాత్మను సూచిస్తుంది. నటరాజ రూపం, నాట్యం ఎందుకు? శివుని నాట్యం అంటే సృష్టి, స్థితి, లయం అన్నీ ఒకే నాట్యంలో జరుగుతాయి. మన జీవితం కూడా అంతే. వస్తాం, ఉంటాం, వెళ్ళిపోతాం. భోళాశంకరుడు సులభదేవుడు. ఆయన ధనం కానీ రాజసం కానీ అడగడు. నిజమైన భక్తి, స్వచ్ఛమైన మనసును మాత్రమే కోరుతాడు. ఒక బిల్వపత్రం, ఒక గ్లాసు నీరు చాలు. శివుడు భయం కాదు, శివుడు శాంతి, శివుడు శూన్యం, శివుడు సత్యం. శివం అంటే శుభం అని అర్థం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.